ఒక ఆమె ఐసీయూలో ఉండి క్యాన్సర్తో పోరాడుతుంది. పైగా గర్భవతి. 12 బిడ్డకు జన్మనిచ్చింది. పోరాడి అలసిపోయిన ఆ తల్లి బిడ్డను ప్రపంచానికి పరిచయం చేసిన 6 రోజులకే కానరాని లోకాలకి వెళ్ళిపోయింది. బిడ్డ బాధ్యత అమ్మమ్మ తీసుకుంది. తల్లి దగ్గర చనుబాలు తాగవలసిన బిడ్డకు పాలలో ఒక గుడ్డ నానబెట్టి తాగిస్తూ ఆకలితో ఉండకంట జాగ్రత్త పడుతుంది. జీవితం అనేది ఎంత నాజూకుగా ఉంటుందో, సృష్టిలో తల్లి ప్రేమ కూడా ఎంత గొప్పదో, ఆ తల్లి మరణం తర్వాత కూడా జీవితం అనేది ఎలా కొనసాగుతుందో తెలియచేసే ఈ వాస్తవ సంఘటన కనుల వెంట నీళ్లు తెప్పిస్తుంది. చనిపోతానని తెలిసినా బిడ్డకి జన్మనిచ్చింది. అందుకే అమ్మను దేవత అంటారు. మాకేం చేశావని దయచేసి అమ్మను నిలదీయకండి, అమ్మను కసరకండి, అమ్మ మీద విసుక్కోకండి, అమ్మను తిట్టకండి. అమ్మ లేకపోతే మనం ఎక్కడ ఉంటాం?